సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ కేంద్రాల వద్ద విషాదం నెలకొంది. ఈ ఒక్క కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగినటువంటి నేపథ్యంలోనే దాదాపు ఆ తొక్కిసలాటలో 4 చనిపోయినట్టు తెలుస్తోంది. చూడొచ్చు, పెద్ద సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా రావడము, అదే రకంగానే ఇక్కడ ఏదైతే సరైనటువంటి సదుపాయాలు, వాళ్ళకి భద్రతాపరమైనటువంటి అంశాల్లో కొంత నిర్లక్ష్యం వహించడంతోనే అధికార యంత్రాంగము ఈ తొక్కిసలాట్లో జరిగినట్టయితే తెలుస్తుంది. అయితే తొక్కిసలాట జరిగినటువంటి సమయంలో చాలా మంది మహిళలు కూడా స్రోతో పడిపోయారు. అదే రకంగానే చిన్నపిల్లలు. ఈ రకంగా ఉదయమే ఇక్కడికి చేరుకున్నటువంటి భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ క్యూ లైన్ లోకి వెళ్లారు. అయితే క్యూ లైన్ లో ఉదయం నుంచి కూడా నిల్చున్నటువంటి నేపథ్యంలోనే కంప్లీట్ గా ఒక్కసారిగా 8:30 గంటల ప్రాంతంలో ఈ ఒక్క తొక్కిసలాట అయితే జరిగినట్టయితే తెలుస్తోంది. అయితే దీంట్లో 4 చనిపోయినట్టయితే స్పష్టంగా తెలుస్తోంది. మనతో పాటు మున్సిపల్ కమిషనర్ మౌర్య ఉన్నారు. మేడం, ఏంటి అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది? చాలా మందికి ఇంజూర్ అయినట్టు తెలుస్తుంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇంజూర్ అయిన వాళ్ళని, ఇష్యూస్ ఉన్న వాళ్ళందరినీ కూడా రుయా స్విమ్స్ తీసుకెళ్లారండి. సో ఇక్కడ మాత్రము ఈ స్టాంపిడ్ లేకోకుండా ఉండడానికి ఇప్పుడు ఉన్న వాళ్ళని ఫేస్డ్ మేనర్లో క్యూలో బయటికి పంపిస్తున్నాము. అలాగే వాళ్ళకి ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఇవి లేదు. సో అక్కడ బయట డ్రింకింగ్ వాటర్ కూడా ఇవి అరేంజ్ చేస్తున్నాము. ఇక్కడైతే ఇష్యూ లేదు. విష్ణు నివాసం కూడా ఇష్యూ కంట్రోల్ అయింది. అన్ని సెంటర్స్లో కూడా ఇప్పుడైతే ఇష్యూ కంట్రోల్లో ఉంది. మనం కూడా మున్సిపల్ స్టాఫ్ని ప్రతి చోట ఇంజనీర్స్ మున్సిపల్ స్టాఫ్ని పెట్టాము. చనిపోయిన వాళ్ళ వివరాలు ఏమన్నా తెలుసా? ఇప్పటి వరకు చాలా మంది చనిపోయినారని చెప్పారు. స్విమ్స్ అండ్ రుయాలోనే ఇక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత డెత్ అయ్యింది. సో ఆ వివరాలు అనేది మీకు ఇస్తారు. ఏంటి మేడం అసలు కారణాలు ఏమంటారు? ఎందుకు ఇంతమంది ఒకసారిగా బయటకు వచ్చారని మీకు వచ్చినటువంటి? ఇది ముఖ్యంగా ఏంటంటే బయట వాళ్ళు కూడా చాలా మంది కర్ణాటక వీళ్ళు కూడా వచ్చారు. సో వైకుంఠ ఏకాదశి టికెట్స్ తీసుకున్నారని బయట వాళ్ళు కూడా ఎక్కువ రావడం వల్ల ఈ స్టాంపిడ్, ఎక్కువ జనాలు ఉండడం వల్ల స్టాంపిడ్ అనేది జరిగింది. ఉదయం నుంచి కూడా క్యూ లైన్ లోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితులు, అంతమంది ఇక్కడ లోపల సదుపాయాలు లేవని చెప్పి కూడా భక్తులు చెప్తున్నారు. లోపల క్యూ లైన్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని చెప్తున్నారు. క్యూ లైన్లు బయట ఏవైతే సెంటర్లు పెట్టారో దాని బయట నుంచి ఏర్పాటు చేస్తారు. టీటీడీ వాళ్ళు క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తారు. అవి కూడా అంత ఇన్స్పెక్ట్ చేసే చేయడం జరిగింది. అనుకున్న దానికంటే చాలా ఎక్కువ జనాలు రావడం వల్ల ఈ పార్క్ లోకి ఫస్ట్ ఆఫ్టర్నూన్ నుంచి వదలడం జరిగింది పోలీసు వాళ్ళు. తరలించారు హాస్పిటల్కి? ఏమైనా వివరాలు? మొత్తం 4 members ని తీసుకెళ్లారు. కొందరు ఒక 2 ఇంజూరీ అయిన వాళ్ళని తీసుకెళ్లారు. జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో దాదాపు చాలా మంది భక్తుల్ని ఇక్కడ ఇంజూరీ అయినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా తీసుకుని హాస్పిటల్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. అంటే సీరియస్ ఇంజూరీ అయినటువంటి వాళ్ళని స్విమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టయితే సమాచారం ఉంటుంది. మనం చూడొచ్చు, పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఇక్కడ నిలబడినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఒకటి గమనిస్తే క్యూ లైన్లు అనేది ఇక్కడ ఏర్పాటు చేయలేదు. అంటే ప్రధానంగా తిరుపతిలో 8 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8 కేంద్రాలకు సంబంధించి క్యూ లైన్లు కొన్ని కేంద్రాల్లో మాత్రమే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే కొన్ని కేంద్రాల్లో క్యూ లైన్లు ఏర్పాటు చేయడానికి కొంత కానటువంటి పరిస్థితుల్లోనే ఇలా పెద్ద సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా రావడము, అయితే ఒకరిపై ఒకరు పడి అక్కడ తొక్కిసలాట జరిగినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. చూడొచ్చు, భక్తులు అటువైపు నుంచి ఇక క్యూ లైన్ లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంది. క్యూ లైన్ లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళకి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు క్యూ లైన్ ఉంటుంది. ఆ 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్తే రామానాయుడు స్కూల్లో టికెట్లు జారీ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే భక్తులు మాత్రం వాళ్ళ సంబంధించినటువంటి బంధువులు, స్నేహితులు కూడా కొంత మిస్ అయినటువంటి పరిస్థితి. వాళ్ళకి సంబంధించి కూడా అక్కడ కనుక్కోవడానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు. అయితే ఎవరికి ఏమైందో తెలియనటువంటి పరిస్థితి కూడా ఇప్పుడుగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఇంజూర్ అయ్యారు. అదే రకంగానే కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితులు, దాదాపు 4 చనిపోయినట్టయితే మాత్రం ఇప్పటికీ ధృవీకరించారు. కాబట్టి సో ఆ రకంగా ఏంటి అనే విషయాలపైన కూడా ఇప్పటివరకు వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి. చూడొచ్చు, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూనే ఉన్నారు. అసలు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉంటుందో అనే ఆందోళనలో అయితే మాత్రం భక్తులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం 6 గంటల నుంచే కూడా క్యూ లైన్ లోకి భక్తులు ఎంటర్ అయిపోయారు. సాధారణంగా మధ్యాహ్నం పైన వస్తారని పోలీసులు భావించారు. అయితే ఉదయం నుంచే కూడా భక్తుల తాకిడి అధికంగా ఉండడము, అదే రకంగానే ఇక్కడ స్థాయికి మించి, ఇక్కడ కెపాసిటీకి మించి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతోనే ఇటువంటి ఘటన అయితే చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు నుంచి లోపల నుంచి మనం బయటికి వెళ్దాము, బయట సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి గమనించే ప్రయత్నం చేస్తాము. అయితే ఈ తొక్కిసలాటలో దాదాపు 4 చనిపోయినట్టయితే మాత్రం ఇప్పటివరకు తెలుస్తుంది. అయితే మరికొంతమందికి మనం దృశ్యాలు చూడొచ్చు, సిపిఆర్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాము. అయితే సిపిఆర్ చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడాల్సి ఉంది. ఇక్కడ కొంత ఆందోళనకర పరిస్థితే నెలకొందని చెప్పుకోవచ్చు. పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఇక్కడికి ఒక్కసారిగా చేరుకోవడము, వాళ్ళని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో పోలీసులు చేతులు ఎత్తేయడము, సో కంప్లీట్ గా ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో భక్తులు ఒక్కసారిగా
ఒకరిపై ఒకరు పడడంతోనే ఈ తొక్కిసలాట జరిగినట్టయితే స్పష్టంగా అర్థమవుతోంది. మనం చూడొచ్చు ఒకసారిగా భక్తుల్ని ఆ లైన్ లో నుంచి వదలగానే ఒకసారిగా దూసుకొస్తున్నటువంటి దృశ్యాలు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే పెద్ద సంఖ్యలో దాదాపు 3 రోజులకి సంబంధించి 1,20,000 టికెట్లను ఇచ్చేందుకు టీటీడీ సన్నద్ధమైంది. దీనికి సంబంధించి 9 కేంద్రాలను ఏర్పాటు చేసింది. 91 కౌంటర్లలో దీన్ని పకడ్బందీగా ఇచ్చేందుకు అయితే ఏర్పాట్లు చేసింది. బట్ ఇక్కడ పూర్తిగా సమన్వయ లోపము, అదే రకంగానే కొంత ఇక్కడ సదుపాయాలు లేకపోవడము, అదే రకంగానే ఇక్కడ భక్తులకి జాగ్రత్తల విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు అనేటువంటి విషయాలపైనే పెద్ద ఎత్తున ఇక్కడ విమర్శలు అయితే చేస్తున్నారు. చూడొచ్చు, మనం ఇంతకుముందు చూసాం భక్తులందరూ కూడా పోలీసుల పైన ఫైర్ అవుతున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాము. అయితే చాలా మంది ఒకరిపై ఒకరు తోసుకోవడము, అదే రకంగానే ఇక్కడ సదుపాయాలు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి నీరు, ఆహారం కోసము ఇక్కడ కొంత వాళ్ళని అడిగే ప్రయత్నం చేయడము. సో ఆ సందర్భంలోనే చాలా మంది కూడా పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చూడొచ్చు, చాలా మంది ఇక్కడ ఒకరిపై ఒకరు తోసుకోవడంతోనే ఇటువంటి తొక్కిసలాట అనేది జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడము, వాళ్ళని కొంత కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సిచ్యువేషన్ అయితే మారిందని చెప్పుకోవచ్చు. కంప్లీట్ గా ఇక్కడ చూడొచ్చు, గమనించవచ్చు, ఈ బారికేట్లకు తర్వాత కూడా అంటే లోపల ఎంతమంది భక్తులు ఉన్నారో అంతే సంఖ్యలో బయట కూడా భక్తులు వేచి ఉన్నారు. అయితే అన్ని కేంద్రాల్లో కొంత కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బైరాగపట్టి వద్ద ఉన్నటువంటి ఈ కేంద్రం వద్దే పెద్ద సంఖ్యలో, అంటే ఈ స్థాయికి మించి భక్తులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. కింద చూడొచ్చు, పెద్ద సంఖ్యలో భక్తులు తెచ్చుకున్నటువంటి వాటర్ బాటిల్స్, అదే రకంగానే చెప్పులు, వాళ్ళకి సంబంధించినటువంటి బట్టలు అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఇప్పటివరకు కూడా 4 చనిపోయినట్టయితే తెలుస్తుంది. సో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కూడా పోలీసులు ఇప్పటివరకు వెల్లడించలేదు. బట్ కొంతమంది మాత్రం సీరియస్ ఇంజురీస్ అయింది కాబట్టి వాళ్ళని తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. దాంతోపాటు కూడా తిరుపతి రుయా హాస్పిటల్లో కూడా కొంతమంది చికిత్స తీసుకుంటున్నారు కాబట్టి సో ఆ రకంగా వాళ్ళని కొంత మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని చెప్పి కూడా ఇప్పటికే అటు ఈవోతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా తెలిపారు. అంటే కొద్దిసేపటి క్రితమే అటు ఈవో కావచ్చు, అంటే ఇక్కడ ఎస్పీ నేరుగా ఇక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చూడొచ్చు, పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు చొచ్చుకు రావడంతో ఇక్కడ కొంత విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే పోలీసులు కొద్దిగా భారీగా చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని కేంద్రాల వద్ద ఉన్నటువంటి కొంతమంది పోలీసులు కూడా ఈ ఒక్క కేంద్రాల వద్దకి తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పటివరకు దాదాపు 9 కేంద్రాల్లో టికెట్లు జారీ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఉదయం 5 గంటల నుంచి టికెట్లు ఇస్తామని చెప్పి కూడా ముందుగా చెప్పినటువంటి నేపథ్యంలోనే సో భక్తులు అధికంగా రావడము, వాళ్ళని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ముందస్తు టికెట్లు జారీ ఇష్యూ అయితే తీసుకొని వచ్చారు. సో ఇప్పటికే అన్ని కేంద్రాల్లో కూడా టికెట్లు జారీ అనేది జరుగుతుంది. బట్ ఈ ఒక్క కేంద్రం వద్ద దాదాపు 4 చనిపోయినట్టయితే ఇప్పటివరకు తెలుస్తుంది. సో వాళ్ళకి సంబంధించినటువంటి మృతదేహాలు కూడా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే ఎవరెవరు అనే దానిపైన కూడా ఇప్పటివరకు వివరాలు వెల్లడించలేదు. దాంట్లో 2 మహిళలు ఉన్నట్టయితే తెలుస్తుంది. మహిళలు చాలా మంది కూడా సిపిఆర్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. సో వాళ్ళకి సంబంధించి కొంత సీరియస్ అయింది. ఎందుకంటే ఈ ఒక్క గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ వద్ద ఒక మహిళకి కొంత సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ మహిళని బయటికి తీసుకొచ్చేందుకు జస్ట్ కొంత గేట్ అనేది ఓపెన్ చేశారు. గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారిగా లోపల నుంచి భక్తులు చొచ్చుకొని రావడము, సో ఆ ఒక్క రావడంతోనే ఒకరిపై ఒకరు పడిపోవడము, దాంతో తొక్కిసలాట అనేది జరిగింది. దాంతో అక్కడ నుంచి లేవలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది కిందనే ఉండిపోయారు కాబట్టి వాళ్ళపై నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తొక్కుకుంటూ వెళ్ళిపోవడము, వాళ్ళని కంప్లీట్ గా బ్రీతింగ్ ఆడకపోవడంతోనే ఇటువంటి ఘటన చోటు చేసుకునేటైతే స్పష్టంగా తెలుస్తుంది. సో ప్రస్తుతం ఇక్కడ జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే మిగతా కేంద్రాల వద్ద కొంత అలర్ట్ అయినటువంటి పరిస్థితి. చాలా మందిని కూడా కొంత జాగ్రత్తలు తీసుకొని ఇక మీదట ఇలాంటివి జరగకుండా దాదాపు ఈ ఒక్క 9 కేంద్రాల్లో ఇవాళ రేపు కూడా టికెట్లు జారీ అవుతాయి కాబట్టి సో అలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టేందుకు ఇక్కడ సిద్ధమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇంజూర్ అయినటువంటి వారిని మెరుగైనటువంటి వైద్య సేవల కోసం ఇతర హాస్పిటల్కి తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి.